ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూడండి వర్షం అయితే ఇక్కడ ఎక్కువ పడింది. ఒక 2 days నుంచి అయితే వర్షం అయితే ఎక్కువ పడుతుంది. దాని ద్వారా అయితే ఇదిగో చాలా మీనకైతే నీరైతే వచ్చేసి ఇదిగో ఇవైతే మంచిగా పడ్డాయి. వీటిని ఏమంటారు, ఉలసలు అంటారా? ఉలసలు ఎలమాన్ బేడ్స్ అంట. ఇది వచ్చేసి మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇట్లా నీట్గా క్లీన్ అయితే చేసుకొని మీకైతే వంట చేసే విధానం అయితే చూపిస్తాం. మిస్ అవ్వద్దు అందరూ. స్టార్ట్ చేయి. ఇదైతే ఉల్లిపాయలు, టమాటాలు. ఎన్ని టమాటాలు? 2 టమాటాలు, 1 ఉల్లిపాయ అయితే వేసాడు అమ్మ అయితే. నెక్స్ట్ అయితే ఇదిగో పసుపు, దీనికి 1.5 స్పూను, 2 స్పూన్లు వేసుకోమని కారం, 2 స్పూన్లు అయితే కారం అయితే వేయడం జరుగుతుంది. అండ్ మనకి సరిపోయినంత వేసుకోవడం. అండ్ మేమైతే ఇలానే వేసుకుంటాం. ఉప్పు అయితే 1 స్పూను, అంటే 2 స్పూన్లు వేసారు. ఇంకా మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవడం జరుగుతుంది మనం అయితే. ఫ్రెండ్స్ ఇంకా ఒక విషయం చెప్తాం మర్చిపోయినా, కొంచెం అంచనా ప్రకారంగా అయితే వేస్తారంట. ఈ సన్నజాపుల్లోకి అయితే మంచి రెండు స్పూన్లు అయితే, అంటే 3 స్పూన్ల 3 స్పూన్లు అయితే 2.5 అంట ఫ్రెండ్స్. 2.5 అయితే నూనె అయితే వేయడం జరిగింది. ఇంకా నీట్గా అయితే మిక్సింగ్ చేసుకోవడం. చేతులతో అయితే నీట్గా అయితే ముందు కలయి తిప్పుకోవాలి. అండ్ ఎందుకంటే ఇవే మొత్తం మెదిగిపోతాయి కాబట్టి, చిన్న చేపలు కదా, అందుకే నీట్గా అయితే. కొంచెం లైట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, అండ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మంచిగా అయితే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే సరే అయితే. ఇంకా దీంట్లోకి అయితే చింతపండు రసం అయితే వేసుకోవడం జరుగుతుంది నీట్గా అయితే. ఈ చింతపండు రసం కొంచెం పులుపు ఉంటేనే మనకి బాగుంటుందంట. అంటే ముందే మా అమ్మని అడుగుతాను నేను, తర్వాత అయితే ఇంకా నీట్గా అయితే మనం అయితే చింతపండు రసం నీట్గా అయితే వేయడం జరుగుతుంది. చూడండి ఇంకా అయితే నీట్గా కలయి తిప్పుకొని ఇంకా చిన్నగా పొయ్యి మీదకి ఎక్కిస్తే ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే ఇలా ఉంది చూడండి. నీట్గా కలిపి తిప్పిన తర్వాత ఇలా అయితే కూర ఉంది. దీన్ని అయితే మనం ఇంకా పొయ్యి మనకి ఎక్కించుకొని తర్వాత అయితే మీకైతే